ఎక్కడున్నావు? ఆన్ ది వే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎస్ఐ ఇంట్లో చిన్న పని ఉంటాను. మమ్మీ, ఇప్పుడు చందు ఎక్కడుంది? ఇంట్లో ఉంది. సరే, ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి? వచ్చేస్తున్నాను పూజ, దగ్గరలోనే ఉన్నా. సరే, త్వరగా రా. ఓకే. రండి లోపలికి వెళ్దాం. ఒక్కదానివే వచ్చావు? ఆది ఏడి? ఏదో పనుందని దారిలో దిగాడు. ఇప్పుడేం పని? నాకేం తెలుసు. బాగున్నారా? బాగున్నా, రండి లోపలికి. మనం భార్యాభర్తలు కావాలని కలలు కన్నాం, అది కుదరలేదు. అందుకే భగవంతుడు మనల్ని వియ్యంకులి చేశాడు. అర్థం కాలేదా? కార్తీక్ నా కొడుకు లాంటి వాడు అంటే మనం వియ్యంకులమేగా. ఇప్పుడు నన్ను గౌరవించాలి నువ్వు. నెవర్. వయసు పెరిగినా పొగరు తగ్గలేదు నీకు. పచ్చడి పందిట్లో శుభం జరిగే వేళ మన పంతాలు ఎందుకులే, పద లోపలికి. కార్తీక్ ని చూసావా? నాకేం తెలుసు, ఎక్కడున్నాడో ఏమో. కార్తీక్ ని చూసావా? లేదత్తయ్య. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. కార్తీక్ అన్నయ్య దగ్గరికి వెళ్ళుంటాడు. అవును, ఆది ఎక్కడికి వెళ్ళినట్టు? ఆదిత్య, బాగున్నావా? బాగున్నాను. మామయ్య వెనకే వచ్చావు కదా, దారిలో ఎందుకు ఆగావు? కొన్ని వ్యవహారాలు సెటిల్ చేయాల్సింది ఉంది, అవి సెటిల్ చేసి వస్తున్నాను. పూజ ఎక్కడ? లోపల ఉంది. సరే పద. ఊరుకో అమ్మా, ఊరుకో అమ్మా, ఏడవకమ్మా, ఊరుకో. వైదేహి, నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఫోన్ ఒకసారి అర్జెంట్ ఫోన్ మాట్లాడాలి. తీసుకో. థ్యాంక్ యూ వైదేహి.
హలో హలో. అది సెల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? సెల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావు? డిపార్ట్మెంట్ వాడికి నీకు చెప్పాలా చెప్పు? ఈ నెంబర్ ట్రేసింగ్లు అవి ఇవి ఉంటాయి కదా, అందుకనే నా జాగ్రత్తలో నేనున్నాను. అందులో నేను పెట్టుకుని సిన్సియర్ ఎస్ఐతో కదా. నా కూతురు ఎక్కడ? ఇక్కడే హ్యాపీగా ఆడుకుంటుంది. అది నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. నా కూతురు నాకు ఇచ్చేయి ప్లీజ్. నువ్వంత సిన్సియర్గా ఉంటే నేను అంతే సిన్సియర్గా ఉండాలి కదా. నువ్వు మోతీ నాకు చెప్పిన మరుక్షణం నీ కూతురు నీ దగ్గర ఉంటుంది. ఎక్కడికి తీసుకురావాలి? కొండాపూర్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ తీసుకురా. 1 అవర్లో నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు వచ్చేసరికి నీ కూతురు నీ ఎదురుగా ఉంటుంది. రాకపోతే వద్దు వద్దు వద్దు, అది నేను వెంటనే బయలుదేరుతాను. ఏమైందండి? ఆ చందు కార్తికుల విషయం తెలిసిన ఎంగేజ్మెంట్ జరుగుతున్నా ఎంత కూల్గా టెన్షన్ లేకుండా ఉందేంటి? ఓ, ఆ ఎస్ఐ గారు ఎర్రదీస్తాడు నమ్మకం కాబోలు. ఆ ఎస్ఐ గారు ఏం చేస్తాడు? నొక్కంగా నరం. నా బిడ్డని వాళ్ళు ఏం చేస్తారు? అది అక్కడ ఎలా ఉందో? మేమేం పాపం చేశామని ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడు? ఊరుకో అమ్మా, నీ బిడ్డకి ఏమీ కాదు. నా ప్రాణాలు అడ్డేసేనా, నీ బిడ్డ ప్రాణం కాపాడుతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళని చంపేస్తారు. పసిబిడ్డ ప్రాణం కంటే నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా. ఇదిగో, ఈవిడేంటి ఇక్కడుంది? అది వాళ్ళు ఎవరో కనపడబోయేసరికి ఇక్కడికి వచ్చింది. మీరేంటి అలా ఉన్నారు? అదేం లేదమ్మా, కొంచెం ఒంట్లో బాగాలేకపోతేను. వైదేహి అక్క నన్ను ఇక్కడికి వెళ్ళమంది. ఎందుకు? కార్తీక్ ఇక్కడికి వస్తా అన్నాడమ్మా. నీతో ఏదో మాట్లాడాలట, అందుకే వైదేహి నిన్ను ఇక్కడికి పంపించింది. కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని నాతో ఏం మాట్లాడాలంట? తెలీదమ్మా. అసలు కార్తీక్ విషయం వైదేహి అక్కకి ఎలా తెలిసింది? అయినా అక్కడ అందరూ నిశ్చితార్థం అని హడావిడి పడుతుంటే కార్తీక్ ఇక్కడికి ఎలా వస్తానన్నాడు? ముఖ్యమైన పని మీదే రమ్మన్నాడమ్మా. కానీ ఎందుకో రాలేదు. ఇప్పుడు అవన్నీ వివరంగా చెప్పే టైం లేదు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. సరే, నేను బయలుదేరుతాను. అమ్మా చందు, ఏమనుకోకపోతే సుశీలకు ఒంట్లో బాలేదు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. కాస్త తనకు తోడుగా ఉంటావా? నేను ఇక్కడ ఉండాలంటే ప్లీజ్, నేను వెంటనే వచ్చేస్తాను.
థ్యాంక్స్ అమ్మా. వెళదామా? మీ వాళ్ళ వివరాలు కనుక్కుందాం. రామ్మా. అదేంది దొరా? నన్ను క్షమించమ్మా. నా బిడ్డ ప్రాణం కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టాలనుకున్నాను. క్షమించమ్మా, నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపోమ్మా. కొండదేవర బెడ్లం దొరా. నమ్మినోళ్ళ కోసం పేణాలు వదులుకుంటావే కాని చూత్తా పేణాలు పోనీయం. నా కోసం పసిబిడ్డ పేణాలు పోకూడదు. పద్దోరా. బాధపడకండి దొరా. ఇలా ఆలోచిస్తూ ఆలస్యం బిడ్డ ప్రాణాలు వాళ్ళు ఏమైనా చేస్తారు. పదండి దొరా, పోదాం పద్దోరా. నమస్కారం చేసుకోమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమని. పూజ మొదలైంది. కార్తీక్ ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ కదా, వస్తుండొచ్చు. ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఇందాకే ఫోన్ చేశాను, దారిలో ఉన్నానని చెప్పాడు. కార్తీక్ ఇంకా రాలేదేంటి? దారిలో అయినా మంచి అమ్మాయి కనిపించుందేమో. రే, లేకపోతే ఏంటి, వస్తాన్నాడు కదా. ముహూర్తం టైం అవుతున్నా రాలేదంటే చందు కార్తీక్లు కలుసుకుని ఉంటారు. ఏమిట్రా ఎంత లేటు? వచ్చేసాను కదా అంకుల్. పూజ, ఇదిగో చందనమాలలో. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవి ఎప్పటికీ వాడవు, వాసన పోవు, మన జంటలాగా. నీ ఫేస్ లో ఇంత ముందు ఎప్పుడు చూడలేదే. నువ్వు వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకురారా. ఓకే అంకుల్. అసునీతే పునరస్మాత్ చుట్టుపుర ప్రాణమేనో దేహ భోగం జోత్పస్య వసుమచరం తమందే ప్రయాణస్వస్తి గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తి వస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జఘానవేశ్యం శన్నో అస్తు. ఇంకా పని కాలేదు. ఓం శాంతి. నాకు పనుంది. నా పని కాకుండా నీ పని కాదుగా. ఏంటి, అర్థం కాలేదా? త్వరలోనే అర్థం అవుతుందిలే. చూస్తూ
ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని భూత్వా అభివదన్ యథాస్తే దాతా పురస్కృత విద్వాన్ ప్రదర్శితశః త్వమేవం విద్వాన్ ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఆ ఇన్స్పెక్టర్ గాడు. ఎందుకు చేస్తున్నాడు? తెలీదు. ఇటివ్వు, నేను మాట్లాడతాను. పూజ, ఇటివ్వు, నేను మాట్లాడతాను. అక్కర్లేదు మమ్మీ, నేనే మాట్లాడతాను. హలో హలో, కార్తీక్ లేడండి? మీరెవరు? నేను కార్తీక్ ఫ్రెండ్ అండి. నిశ్చితార్థానికి రాలేకపోయాను. విషెస్ చెబుదామని ఫోన్ చేశాను. ఇంతకీ మీరు? నమస్తే అండి, నేను పూజని, తనకు కాబోయే భార్యని. అలాగా, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కార్తీక్ ఇస్తున్నానండి. ఇవ్వండి. కార్తీక్ ఫ్రెండ్ అంట. హలో, ఎవరు? హలో కార్తీక్, నేను కృష్ణమూర్తిని. దయచేసి ఫోన్ పెట్టేకు. ఇక్కడ ఓ ప్రాణం పోతుంది. చెప్పేది విను. నేను అర్జెంటుగా వైదేహితో మాట్లాడాలి. నువ్వు మామూలుగా థ్యాంక్స్ చెప్పి ఫోన్ వైదేహికి ఇచ్చేయి. మ్యాటర్ చాలా సీరియస్ కార్తీక్, అర్థం చేసుకో. థ్యాంక్స్. ఎంత పెద్ద గ్రీటింగ్స్ చెప్పాడేంటి? అంతసేపు విన్నాం. అమ్మా వైదేహి. అన్నయ్య, ఏంటిది? కార్తీక్ ఇక్కడికి వచ్చేసాడు. చందుని కలవలేదా? సారీ సారీ అమ్మా. ఏంటన్నయ్య, ఏమైంది? ఆది ఆది ఒక్క నిమిషం ఉండమ్మా. నేను మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను, సరేనా? ఒక్క నిమిషం ఉండు తల్లి. హలో, కృష్ణమూర్తి ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నాను సార్. సార్, నా కూతురు సార్. ఎలాగో వస్తున్నావు కదా, చూద్దుగాని. త్వరగా వచ్చే. చిన్నపిల్ల కదా, కాస్త కంగారు పడుతుంది. అమ్మా వైదేహి. చెప్పన్నయ్యా. మోతిని అప్పగించకపోతే పాపను చంపేస్తానని బెదిరిస్తున్నాడమ్మా. కానీ ఆది ఇక్కడే ఉన్నాడు కదన్నయ్యా. ఆది అక్కడ ఉన్నాడా? అవునన్నయ్యా. అన్నయ్య, నువ్వేం భయపడకు, పాపకేం కాదు. ఈ విషయం నేనెవరికీ చెప్పను. మనకి ముందు పాప ముఖ్యం. ఈ పరిస్థితుల్లో చందు కంటే మనకి పాప ప్రాణం ముఖ్యం. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తాడు. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఆదిని గమనిస్తూ ఉంటాను, సరేనా? అలాగేనమ్మా, నేను బయలుదేరాను. వెళ్ళన్నయ్యా.
అమ్మా సుజాతమ్మ కనిపించట్లేదు, ఆవిడ రాలేదా? సుజాత ఎవరండి? అదే రాధికమ్మ, ఆవిడ రాలేదా? ఓ రాధికనా? రాలేదండి. రాలేదా? రాలేకపోవటం ఏంటి? సర్లే, నేను లోపలికి వెళ్తానమ్మా. వైదేహి! వైదేహి! నాన్న, రండి. ఎలా ఉన్నారు? ఆ మాట అనడానికి సిగ్గుగా లేదు? సిద్ధార్థ, ఇది నీ కూతురు పెళ్ళి. మన గురించి మాట్లాడుకునే సమయం కాదు ఇది. జరిగిందేదో జరిగిపోయింది. పెళ్లి కూతురు తండ్రిగా నువ్వు, వియ్యంకుడి స్థానంలో నేను, నిశ్చయితాంబూలాలు మార్చుకుందాం. రండి. నీతో తాంబూలాలు పుచ్చుకునే కంటే చావటం నేను. సిద్ధార్థ ప్లీజ్. ఆ రోజు నువ్వు చేసిన పని వల్లే నా కుటుంబానికి దూరంగా బతికాను. ఇన్నాళ్ళు ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా చాటుగా బతికాను. ఇదంతా నీ వల్లే. ఈరోజు నా కూతురు కోసం నీ గడప తొక్కాను. సిద్ధార్థ, ఇదే నిశ్చితార్థం. నలుగురు ఉన్నారు. గతం గురించి మాట్లాడుకునే సమయం కాదు ఇది. పద లోపలికి. ఈ జనం ముందు ఇంతకాలం రాలేకపోవడానికి కారణం వీడు. సిద్ధార్థ, ఏ మాటలతో చెప్తే అర్థం కాదా? నలుగురు ముందా నీ ప్రతాపం? రా లోపలికి, పద లోపలికి. ఎవరు రమ్మన్నారు నిన్ను?
నా కూతురు నిశ్చితార్థానికి నన్నెవరూ పిలవాల్సిన పని లేదు. నీ కూతురు నిశ్చితార్థం అనుకుని వచ్చిన వాడివి కామ్గా ఉండాలి. నలుగురిలో అరుపులేంటి? అరవటం కాదు, అడ్డంగా నరకాలి. జరుగుతుంది నీ కూతురు నిశ్చితార్థం. దారిన పోయేవాడు పెళ్లి కాదు, నరుక్కోవడానికి, చంపుకోవడానికి. ఎందుకే నేను రావద్దన్నాను? నా కూతురు నిశ్చితార్థం కాబట్టి వాడు బ్రతికిపోయాడు. అసలు వాడి చేతుల మీదుగా తాంబూలం పుచ్చుకోవడం ఏంటి? కార్తీక్ తరపున అతను నిలబడ్డాడు అంతే. అయినా అతని కొడుకుని ఏమైనా మనం చేసుకుంటున్నామా? నీకు గౌరవంగా పెళ్లి కూతురు తండ్రిగా తాంబూలాలు అందుకోవాలి అని నువ్వు అనుకుంటే నిలబడు. అలా కుదరదు అనుకుంటే నేరుగా బయటికి వెళ్ళు. అంతేగాని నలుగురిలో బజారు మనుషులు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీకంతా మంచి జరుగుద్దమ్మా. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను, సావధానంగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన సర్వధారినామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి శుక్రవారం అనగా ది 16/9/2008 ఉదయం 10:47 చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యత పూజకు చిరంజీవి కార్తీకునిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలచే శుభముహూర్తము నిశ్చయించడమైనది. అమ్మా, అమ్మాయి తరఫున తాంబూలాలు ఓం అయం ముహూర్తస్సుముహూ ఇవ్వండి. అయం ముహూర్తస్సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయ్యా, అక్షతలు వేయండి. సుముహూర్త శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
ఈ పాటికి రావాలి. ఏమోనయ్యా. ఏంటి కృష్ణమూర్తి? ఏంటి సార్, ఇందాకెప్పుడు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. నా పాపని చూడాలి సార్ నేను. పాప కావాలి నీకు అదొకటే పని అయ్యా. నాకు 1,00,000 పనులు. సార్ ఎప్పుడు వస్తున్నారు సార్? ఏంటో చెప్పు, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను. నువ్వు చుట్టూ చూడగానే కనిపించేస్తానా? అరే నీకు ఎవడిచ్చాడే డిపార్ట్మెంట్ ఉద్యోగం? సర్లే, ఆ మోతిని అక్కడ వదిలేసి నువ్వు కొంచెం దూరం రా. పాప ఎక్కడ ఉందో చెప్తాను, తీసుకెళ్ది గాను. నో, పాపని ముందు పాప చూపించు, ఆ తర్వాత మోతి సంగతి. ఏంటి కృష్ణమూర్తి వాయిస్ పెరుగుతుంది? చెప్పే స్థానంలో నేనున్నాను, వినే స్థానంలో నువ్వు ఉన్నావు. విను. సరే, నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే వెయిట్ చేసి ఓపిక నాకు లేదు. నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. ఆ మాట ఎందా చెప్పుంటే 1/2 గంట ముందే పాప నీ దగ్గర ఉండేదయ్యా. ఈ ఆలస్యం ఫలితం నీకిప్పుడు తెలీదు. వెళ్ళు, మోతిని వదిలి వెళ్ళు. పాప, మరి నా పాప? చెప్పానుగా, విను. బాయ్. ఏందయ్యా? నిన్ను వదిలి వెళ్ళమంటున్నాడమ్మా. వెళ్ళండి అయ్యా, నాకేం కాదు, మీరు వెళ్ళండి అయ్యా. నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. జీవితంలో అవకాశం అంటూ ఉంటే నీ రుణం తప్పకుండా తీర్చుకుంటానమ్మా. బిడ్డ జాగ్రత్త అయ్యా, మీరు వెళ్ళిరండి అయ్యా. ఉంటానమ్మా, ఉంటాను. హలో, ఎక్కడ నా పాప? ఎక్కడ? చెప్పానుగా, కొండాపూర్ నుంచి కొంచెం అలా లెఫ్ట్ తిరిగితే ఒక కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది, అందులో ఉంది. రేయ్, ఏమంటున్నావు నువ్వు? కారులో నీ కూతురు ఉంది అంటున్నాను. రేయ్ రేయ్, ఏం చేశారో నా కూతుర్ని? ఊరుకో, నేనేం చేశాను? నేనైనా చేశాను, నాకు తెలిసే కదా. నువ్వు వెళ్ళి చూడు, తెలుస్తుంది. రేయ్, నా బిడ్డకేమన్నా అయిందో షూట్ చేసి పారేస్తాను. అదే గన్ను తిప్పి. సర్లే, ఇప్పుడు కామెడీలు చేస్తే బాగోదు, కానీ వెళ్ళి పని చూడు, విషయం తెలుస్తుంది.
వైదేహి వైదేహి అమ్మ వైదేహి వైదేహి అమ్మ వైదేహి వైదేహి అమ్మ వైదేహి అమ్మ వైదేహి మాట్లాడమ్మా నేనమ్మా అన్నయ్య వచ్చానమ్మా మాట్లాడమ్మా అమ్మ వైదేహి వైదేహి నా మొక్క చూడమ్మా ఒక్కసారి నా మొక్క చూడమ్మా అమ్మ వైదేహి 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 అన్నారమ్మా పాపమ్మా పాప వైదేహి స్పర్శ అమ్మ స్పర్శ స్పర్శ అమ్మ స్పర్శ స్పర్శ అమ్మ వైదేహి అమ్మ వైదేహి లేమ్మా నా ఒక చూడమ్మా స్పర్శ స్పర్శ ఏం పర్లేదమ్మా అమ్మ అమ్మ వైదేహి 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 అమ్మ వైదేహి హలో ఏం కృష్ణమూర్తి కూతురు కనిపించిందా? రే రే నిన్ను ఏరా నాకే మస్కా కొట్టి వైదేహి నా మీదకే పంపుతావా? చందు నా నుండి కాపాడాలని చూస్తావా? ఇప్పుడు వెళ్ళి కాపాడు. కూతుర్నే కాపాడుకుంటావు, వైదేహినే కాపాడుతావు. చాయిస్ ఈజ్ యువర్స్. నీ అంత చూస్తాను. ముందు వాళ్ళ ప్రాణాల సంగతి చూడు. ఏంటి అంత సంతోషంగా ఉన్నా? కొంపదీసి మోతిని లేపేశావా? వైదేహిని కూడా లేపేశాను. వన్ షాట్ 2 birds. అమ్మ వైదేహి అమ్మ వైదేహి మాట్లాడమ్మా అమ్మ వైదేహి. అన్నయ్య నా గురించి ఆలోచించకు. పాపని కాపాడు. నిన్ను చావు ముగిట్లో వదిలేసి నా కూతురు కాపాడుకోమంటావా? నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. బాధపడడానికి నా వాళ్ళంటూ ఎవరూ లేరు. పాపకేమైనా అయితే వదిన పిచ్చిదైపోతుంది. పిచ్చిగా మాట్లాడుతున్నావు. అన్నయ్య వదిన అంటూ నాకెవరు లేనంటావేంటి? కొత్తగా చచ్చిపోయేది ఏం లేదన్నయ్య. అది చేసుకున్నప్పుడే చచ్చిపోయాను. నా కోసం అమ్మ వైదేహి నీకేం కాదమ్మా, నీకేం కాదు, నేను కాపాడుకుంటానమ్మా. అమ్మ వైదేహి అమ్మ 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 నాకు సాయం చేస్తావా? నా శవాన్ని ఆది యశోదరా నా శవాన్ని తాకు.